వేస్ట్ 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 అనుకునే వాళ్ళకి, ప్రతి ఒక్కరికి డబ్బులు వేస్ట్, టైం వేస్ట్. గుడికి పోతున్నాం, మనం వస్తున్నాం. చాలా మంది ఆలోచించేది మొత్తం టైం వేస్ట్ అవుతుంది, డబ్బులు వేస్ట్ అవుతుంది అనుకునే వాళ్ళకి శ్రీకాళహస్తిలో నేను కూడా ఉన్నాను. మీ అందరి కోసం. శ్రీకాళహస్తిలో మనం తెలిసింది కొంతవరకే. బడ్జెట్ పరంగా మనం లెక్కేసుకునేసి చాలా ఉంది. ఒకటి మనం వచ్చే ప్రయాణం బస్సు అయినా ఉంటది, ట్రైన్ అయినా ఉంటది. బస్సులో బస్ స్టాండ్ దగ్గర నుంచి దిగిన తర్వాత చాలా మంది నేను అబ్జర్వ్ చేసింది 300 అడుగుతారు ఆటో చార్జెస్ మనిషి మీద. 500 కూడా తీసుకున్న రోజులు ఉన్నాయి. నా కంటి ముందర కూడా చూసిన. నెక్స్ట్ రైల్వే స్టేషన్ దగ్గర దిగినప్పుడు చాలా మంది అబ్జర్వ్ చేసింది ఒక ముగ్గురు నలుగురు పర్సన్స్ కే 800, 1000 కూడా తీసుకున్న ఆటో వాళ్ళు కూడా ఉన్నారు. మన అలాంటివి ఖర్చు పరంగా మనం తగ్గించుకోవాలంటే చిన్న మోతాదులో ఈజీ సింపుల్. నేను మీకోసం ఉన్నాను శ్రీకాళహస్తిలో. ప్రతి ఒక్కరికి చిన్న టిప్స్ చెప్తానన్నా కదా. ఎగ్జాంపుల్ కి నేనే శ్రీకాళహస్తి బస్ స్టాండ్ లో నుంచి దిగాను. ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీగా చెప్తాను. నేను ఒక ఇద్దరు ఫ్రెండ్స్ తో వచ్చాను. 1 కిలోమీటర్ గూగుల్ మ్యాప్ లో చెక్ చేస్తే ఈజీగా అనిపించింది. నేను ఫ్రెండ్స్ తో పాటు జాలీగా ఫ్యామిలీతో పాటు జాలీగా నడుచుకొని వచ్చేసాను అనుకుందాం. అదే నేను ఫ్యామిలీ మొత్తం ఎక్కువ మంది ఉన్నారు, ఆటోలో రావాలి. ఆటో వాళ్ళు ఎంత ఛార్జెస్ చేస్తారు? ఎగ్జాంపుల్ కి నా కంటి ముందు జరిగింది. ముగ్గురు నెంబర్స్ దగ్గర 500 తీసుకున్నారు. కాళహస్తి టెంపుల్ కి వచ్చింది దానికి మాత్రమే 1 కిలోమీటర్ కి. అంటే వాళ్ళకి అవగాహన లేదు, తెలియదు. శ్రీకాళహస్తి బస్ స్టాండ్ నుంచి దిగిన తర్వాత ఆ ఆటో ఎక్కకుండా షేర్ ఆటోలు పోతుంటాయి. మనిషికి 20 రూపీస్ మాత్రమే. కొన్ని దగ్గర 30 రూపీస్ తీసుకుంటారు. పర్లేదు అనుకుంటే ఇయ్యచ్చు. మాక్సిమం 20 తీసుకుంటారు. 20 నుంచి 1 కిలోమీటర్ మీద వచ్చేయచ్చు. వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? మనం ఈ కాళహస్తి మొదటి ఉండే ఈ సంబంధం దగ్గర కన్నా 4వ గేటు ఉండే దగ్గర పోతే మనకు చాలా బెనిఫిట్లు. ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే పూర్వం వచ్చేది ఈ గేట్ ద్వారా నుంచి కాదు, 4వ గేట్ ద్వారా నుంచే మనం రావాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ భర్త కన్నప్ప దర్శనం తర్వాతే శివుణ్ణి దర్శనం చేసుకోవాలి. ఇది రియాలిటీ. ఆ 4వ గేటే ఎందుకు చెప్తున్నా అంటే మనకు స్థానాలు కావాలన్నా ఆడే ఉంటాయి. ఉచిత స్థానాలు, రూమ్స్ అవన్నీ కూడా కేటాయిస్తారు. ఆ రూమ్స్ కి మినిమం 500 రూపీస్ ఛార్జెస్ చేస్తారు. ఎక్స్ట్రా చిల్లర కూడా రిటర్న్ లో ఇస్తారు. నెక్స్ట్ ప్రసాద కౌంటర్. ఆ ప్రసాద కౌంటర్ దగ్గరే ఉంటది. మీ టైం వేస్ట్ అవ్వకూడదు అనేసి ఈ 4వ గేటే ప్రెజర్ గా చెప్తున్నాను. 4వ గేటు, 4వ గేటు, 4వ గేటు. ఈ 4వ గేట్ లోనే మనకు అన్ని అనుకూలంగా ఉంటాయి. ఎక్కువ టైం వేస్ట్ అవ్వకూడదు, ఎక్కువ మనీ లాస్ అవ్వకుండా చేసుకోవాలనుకుంటే మీరు ఎగ్జాంపుల్ కి నేనే రావు కేతు పూజకి వెళ్ళాలి. ఏం తీసుకోవాలి? పంచకట్టు. కొంతమంది చెప్తారు పంచకట్టు కట్టుకుంటే గుడి లోపల వరకు దివ్య దర్శనం చేసుకునేంత వరకు కూడా వెళ్ళొచ్చు. ఒకే పంచకట్టు లేదు, రావుకేతు పూజ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఇది కన్ఫర్మ్. పంచకట్టు కట్టుకుంటేనే రావుకేతు పూజ చేయాల్సిన పని లేదు. పంచకట్టు లేకపోయినా రావుకేతు పూజ చేసుకోవచ్చు. పంచకట్టు ఏంటంటే గర్భగుడిలోకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అందుకోసం పంచకట్టు ఉండాలి. నేను ట్రైన్లో నెక్స్ట్ బస్సు అయిపోయింది, ట్రైన్లో వచ్చి దిగా. అక్కడ ట్రైన్లో వచ్చి దిగిన తర్వాత అక్కడ ఉండే ఆటోలు ఎక్కకూడదు. మెయిన్ రోడ్ లోకి వచ్చిన తర్వాత షేర్ ఆటోలు ఉంటాయి, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఆ నుంచి 30 రూపీస్ అయినా అడగతా, 20 అయినా అడగతాయి. 30, 20 ఏడైనా. అంతకు మించి మీరు ఛార్జెస్ ఎక్కువ పెట్టుకోబాకండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ 4వ గేట్ దగ్గరే దించమనండి. 4వ గేట్ దగ్గరే దించితేనే మీ టైం వేస్ట్ అవ్వదు, మీ మనీ వేస్ట్ అవ్వదు. పూజకి కావాల్సిన సామాన్లు తీసుకోండి అంటారు. ఏమి కానీ తీసుకోవాల్సిన అవసరం లేదు. రావుకేతు పూజకి మీరు ఇచ్చే అమౌంట్ వాటికి కావాల్సిన పూజ సామాన్లు అన్ని వచ్చేస్తాయి. నెక్స్ట్ మీరు కొట్టే టెంకాయ కూడా గుడి లోపల వరకు తీసుకొని పోనీరు. గుడి బయటే అన్ని అయిపోతాయి. నెక్స్ట్ మీరు దర్శనం చేసుకోవాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ భర్త కన్నప్ప దర్శనం అయిన తర్వాత ఆ శివుడు పార్వతి ఉంది కదా, అక్కడే భర్త కన్నప్ప ఉన్నారు. ఆ భర్త కన్నప్ప దర్శనం తర్వాతే శివుడు దర్శనం చేసుకోండి. ఇది శ్రీకాళహస్తి పుణ్య క్షేత్రం. దక్షిణ కైలాసగిరి అంటారు. ఈ దక్షిణ కైలాస పుణ్యం రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భర్త కన్నప్ప దర్శనం అయిన తర్వాతే శివుని దర్శనం చేసుకోవాలి, వాయు లింగాన్ని. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పంటే తిరుమలలో పోతాము, డైరెక్ట్ గా వెంకటేశ్వర చూడరు. అక్కడ కూడా వరాహ అవతారాన్ని చూసిన తర్వాత మీ కోరికలు వరాహ అవతారాన్ని చెప్పుకున్న తర్వాతే శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలలో దర్శనం చేసుకోవాలంటారు. అది చాలా మందికి తెలుసు.
ఇక్కడ కాళహస్తిలో చాలా మందికి తెలియదు భర్త కన్నప్ప దగ్గర పోయి దర్శనం చేసుకొని ఇక్కడికి రావాలని. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.